మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నేను ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. చెప్పే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇవి రోబోటిక్ ఏదైతే ఆర్ట్ ఉందో జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నా వెనకాతల రాక్షసులు ఉన్నారు. అందులో నవ్వే వాళ్ళు ఉన్నారు, భయపెట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల ఆకారాల్లో కనబడుతూ అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నటువంటి రాక్షస రోబోటిక్ స్టాచ్యూస్ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి పూర్తిగా గాయపడినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్. ఇక్కడ ఒక అతనికి ఒక శిక్ష పడుతోంది. ఇక్కడ చూడండి, పిశాచాలు పూర్తిగా అంటే ఎలా అయితే మనుషుల పైన పిశాచాలు విరుచుకుపడతాయో ఆ రేంజ్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తలకిందులుగా వేలాడుతున్నటువంటి దృశ్యం. అక్కడ చూస్తే గనక ఒక వ్యక్తి, ఇదంతా ఏంటి అసలు, ఎందుకు లక్ష్మి ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నా మమ్మల్ని అనుకుంటున్నారా? ఎస్, సో వైజాగ్లో ఒక వండర్ఫుల్ రోబోటిక్ ఆర్టిస్ట్ రవిచంద్ గారు, మీ అందరికీ తెలుసు, మాట్లాడే సాయిబాబా విగ్రహాన్ని తయారు చేసి రోబోటిక్ విగ్రహాన్ని ఒక క్రియేషన్, ఒక వండర్ని క్రియేట్ చేశారని చెప్పాలి. అప్పటి వరకు కూడా బొమ్మలు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది. ఆ తర్వాత ఒక తల్లి ప్రసవ వేదన ఎలా ఉంటుంది, అందరికీ ఆ నాలెడ్జ్ కావాలి, అసలు వైద్యులు ఎలా పనిచేస్తారు, ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఒక తల్లి పడే కష్టం ఏంటో చెప్పడానికి కూడా ఒక కాలేజ్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్తో తల్లి ప్రసవించే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా మీకు ఇక్కడ ఉన్న విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, డిఫరెంట్గా అంటే మనుషులు రకరకాల పెయిన్స్ అనుభవిస్తున్నారు. శిక్ష, ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శిక్షను అనుభవిస్తున్నటువంటి రోబోటిక్స్ థీమ్ ఇది అంతా కూడా. ఏంటి అంటే ఇది యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడు. జనరల్గా మనం మైథాలజీ ప్రకారంగా చూస్తే కనుక ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు తెలియకుండా తెలిసి చేస్తే దేవుడు క్షమిస్తూ పోతాడు. కానీ అదే ఒకదాని మీద ఒకటి పాపాన్ని పెంచుకుంటూ పోతే ఆఖరికి మనం ఎలాంటి పరిహారాన్ని పొందాల్సి వస్తుంది, నరక యాతన ఎలా ఉంటుంది అని చెప్పే కాన్సెప్టే ఈ థీమ్ అనమాట. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా రవిచంద్ గారితో మాట్లాడి, ఏంటి ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి. ఒక అత్త బొమ్మ కనబడింది, పంతులు గారు కనబడ్డారు, ఇంకొక ఆఫీసర్ బొమ్మ. ఏంటి అంటే అన్ని రంగాల్లో థీమ్ తీసుకున్నాం మేడం. అందులో అవినీతి కూరుకుపోతే, అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుంది, ఒక కోడల్ని వేధించే అత్తకి ఎలాంటి శిక్ష ఉంటుంది, అలానే దేవుడికి సేవ చేయాల్సిన పూజారి హుండీలో డబ్బులు దొంగతనం చేస్తే ఎలాంటి శిక్ష పడుతోంది అని చెప్పటానికి ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ తీసుకున్నామంటున్నారు. సో నేను కొన్నే చెప్పాను, మిగతా డీటెయిలింగ్ అంతా కూడా రవిచంద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. రవిచంద్ గారు, ఏంటి కాన్సెప్ట్కి ఏం హైలైట్ పేరు పెడుతున్నారు చెప్పండి. యమలోకం అని కానీ యమపురి కానీ పెడదాం అనుకుంటున్నాను పేరు. మొత్తం అంతా ఈ సబ్జెక్ట్ అంతా గ్రౌండ్లో ఎగ్జిబిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ గ్రౌండ్లో ఇదంతా యమధర్మరాజు సభలో మాట్లాడుతున్నట్లు, చిత్రగుప్తుడు శిక్షలు చెప్తున్నట్టు, ఆ క్యూలో కొంతమంది జనం ఉంటారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఈ పాపాలు చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క రకరకాల శిక్షలు మన గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఏదైతే ఉన్నాయో అది ఫాలో అవుతూ ఆ రకంగా మొత్తం అంతా సబ్జెక్ట్ ప్లాన్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మొత్తం ఆడియన్స్ చూడడానికి వీలుగా అంతా రెడీ చేసాం. పెద్ద సైజులోనే ప్లాన్ చేస్తున్నాం. సుమారుగా ఒక 70-80 విగ్రహాలు చేసాం. వీటితో మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నామంట. సో యమపురి ఆర్ యమలోకం దీని టైటిల్ రాబోతోంది. ఈసారి అప్పుడు బాబాతో మాట్లాడించినట్టు ఇప్పుడు యముడితో కూడా మాట్లాడించబోతున్నారా? యముడు కైకాల సత్యనారాయణ గారి ముఖం కొద్దిగా తయారు చేసాం, ఆ పోలిక ఉండేట్లుగా. అతను చెప్తుంటారు, ఈ డైలాగ్స్ చెప్తుంటారు, కాస్త ఇది మంచి ప్రాసలో మాట్లాడుతుంటారు. ప్రజలు వస్తుంటే వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. టైం తక్కువ ఉంది, అలా ప్లాన్ చేస్తాం, చూడాలి మరి. అంటే ఇప్పుడు కొంతమంది వాలంటీర్గా ప్రజల్లో ఒక చిన్న మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రమాదాల నివారణకు మీరు ఇలా హెల్మెట్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇలాంటి థీమ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే సర్వీస్ చేయండి, ఉన్న జీవితంలో మనం ఏదో ఒక మంచి పని ఇతరులకు చేస్తే అది మనకి మేలు చేస్తుందని ఆ కాన్సెప్ట్తో కొంతమంది వాళ్ళు సర్వీస్ చేస్తూ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా. బట్ ఈ యమపురి ఆర్ యమలోకం ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు?
అంటే ఒక సబ్జెక్ట్ ఇది అందరికీ కొత్తగా ఉంటదని నా ఉద్దేశంలో ఉన్నాం. ఇది కూడా కాస్త బావుంటది. అందరూ రకరకాలుగా యమలోకంలో నరకయాతన చూపించడం. దీనివల్ల కొంత ప్రజలకి అవగాహన ఉంటది. మైథాలజీ మీద అని ఒక ఆలోచన. దాన్ని బట్టి మేము ఇలాగ కాన్సెప్ట్ ఎంచుకొని చేస్తున్నాం. యెస్. సో, రోబోటిక్ థీమ్‌తో మీరు ఇన్ని విగ్రహాలు చేయడమే కాదు, అంటే ఇదొక ఒక ఈవెంట్ లాగా కాకుండా ఒక బొమ్మ చూస్తేనే భయమేస్తోంది. అమ్మో! ఒకవేళ తప్పులు, పాపాలు చేసుకుంటూ పోతే మన పరిస్థితి ఇలా ఉంటుందా అనేలాగా ఈ బొమ్మలు వేలగడుతున్నారు. పిశాచాల్ని బయటకు మనుషుల మీదకి వదులుతున్నట్టు అంత రియలిస్టిక్‌గా కనపడుతున్నాయి. ఇక్కడ నాకు 2 బొమ్మలు చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఏంటండి ఇది? చక్కగా మంచి ఆఫీసర్, తర్వాత ఒక బామ్మగారు. ఇది ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్. కొన్ని కొన్ని తప్పులు చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్లు, వంతెనలు అలాంటివి. అలాగా ఒక కాంట్రాక్టర్. ఈమెమో ఒక ముసలావిడి. అత్తగారుగా కోడల్ని ఇబ్బంది పెట్టి హింస పెట్టిన ఆవిడ. ఇక్కడ ఒక బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు. కళ్ళు పీకేశారు. ఇతనేమో ఇతనికి ఏమో కొన్ని ఇది చేశాడు. కొన్ని తప్పులు చేయడం వల్ల అతనికి శిక్ష పడ్డది. శిక్షల్లో భాగంగా కళ్ళు కళ్ళు తీసేయడం జరిగింది. అక్కడ కాకులు ఉన్నాయి చూడండి. అవును, కాకులు కాన్సెప్ట్ ఏంటంటే మధ్యలో ఆ కాకులు అంటే కాకులకి గద్దలకి ఆహారం కింద వేసారంటారు కదా, అలాంటిది ఒక కాన్సెప్ట్. వాళ్ళేమో ముళ్ళ పరుపు మీద పడుకున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే లావిష్ లైఫ్ అనుభవిస్తున్నాం, అంటే అనుభవించడానికి ట్రై చేస్తున్నాం ఉన్నంతలో, అంటే కెపాసిటీకి తగ్గట్టు కాకుండా మోర్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే ఇదే మనకి కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటున్నాం, కానీ తప్పు మీద తప్పు చేసుకుని వెళ్తే ఇంకొక లోకం అనేది ఉంటుంది. అది నరకలోకం, యమలోకం. దాంట్లో మనకి ముళ్ళ పాన్పు మీద పడుకున్నట్టుగా వీళ్ళిద్దరును ఇంకా ఇవన్నీ అరేంజ్ చేయాలి. చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. అక్కడేమో తేళ్ళు జర్రెల మధ్య ఒక అతను పడేశారు అతన్ని. ఇంకా అవన్నీ పక్క విడిగా ఉన్నాయి, ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, అసలు ఈ రాక్షస బొమ్మలు భలే అనిపించింది. ఇక్కడ ఎలకలు మధ్య వదిలేస్తారు, వాళ్ళు కాళ్ళు కొట్టుకుంటారు అన్నమాట. కాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మరుగుజ్జు వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఒకటి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మధ్యకి చీల్చేశారు. ఇక సోలదండన, ఇలాగ కొన్ని శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలన్నీ కూడా అమలు చేసామంట. దానిలో ఉన్నట్టుగా చూపించాం. దానిలో అమలు చేసినట్టుగా మేము అన్నీ ఫాలో అయ్యాం. ఇంకొకటి నిప్పుల మీద కాల్చడం, వేడి నీళ్ళ మీద వేయడం, ఇట్లాగా అన్నీని బాణాల్లో వేయడం మనిషికి, ఇవన్నీ క్రియేషన్. రోబోటిక్ థీమ్ అని తెలిసినా కూడా అవి మీరు చెప్తుంటూ ఈ బొమ్మల మధ్య నిలబడటానికే అంత భయం వేస్తోంది. ఒక రకంగా అక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఒక ఎగ్జిబిషన్ లాగా జనాలు ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోతారేమో. అవునండి, కాస్త ఫీల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చిన్న స్వర్గలోకం ఉంది. స్వర్గలోకంలో కూడా వెళ్తే కాస్త ఇదంతా చూసుకొని కదా. ఇప్పుడు చెడ్డ పనులు, చెత్త పనులు చేసే వాళ్ళందరికీ ఇంతలాగా ఉంటుంది నరకం అనేది. మరి మంచి పనులు చేసే వాళ్ళకి ఉంటుంది స్వర్గం కూడా. చిన్నది చూపెడుతున్నా, చిన్న కాన్సెప్ట్ చూపెడుతున్నా. అక్కడ రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు ఉంటారు. ఇంద్రుడు కూడా కూర్చుని ఉంటాడు. అట్లా ప్లాన్ చేస్తున్నా. అది కూడా అవుతున్నాయి. ఇంకా ఈ చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కాదు, ఇంత రియలిస్టిక్ ఎలా చేయగలుగుతున్నారు? ఒకటి మీకు అబ్జర్వ్ చేస్తే గనుక ఆకారం మాత్రం రాక్షసులా ఉంది. అందులోనూ ఆ స్మైలు, ఆ ఐస్, మళ్ళీ బ్యూటీ ఇచ్చారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్లు? ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, చేశాను. అసలు ఏ బొమ్మకి, ఏ విగ్రహానికి అది ఎక్కడ పొంతం లేదు. సో అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేమో మనుషుల రూపంలో, అవేమో అట్లా పెట్టారు. ఎందుకని అంటే ఒక్కొక్కరు ఇందులో రకరకాలుగా ఉంటారన్నమాట. క్రూర ముఖాల అవతారంలో కొంతమంది రాక్షసులు ఉంటారు, కొంతమంది మామూలు భయంకరంగా ఉంటారు. చూడండి, ఇతను ఎవరు కూర్చున్నట్టు ఎంత దిండుగా ఉన్నాడు. చూడడానికి భయం, చూడడానికి కూడా అంటే అలా అనిపిస్తున్నారు. సడన్ గా వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా జడుచుకోవడం గ్యారెంటీ. ఎంత బలంగా ఉన్నారనమాట. రండి, తప్పులు చేస్తున్నారా రండి, మీ అంత చూస్తాము అన్నట్టు అంత బలంగా తయారు చేశారు వీళ్ళని కూడా. బట్ ఈ కాన్సెప్ట్ తయారు చేయడం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టపడాలి. కాస్ట్యూమ్స్ కానీ, ఈ విగ్రహాలు హైట్, వెయిట్ అన్నీ డిఫరెంట్ థీమ్ తీసుకున్నారు. ఎక్కడైనా చూసారా దీన్ని రిఫరెన్స్ కోసం? ఏదైనా సినిమా చూడడం కానీ,
మైథాలజీ సినిమాల్లో కొంత ఉందండి. మిగతా ఈ బయట కాన్సెప్ట్‌లోని మామూలుగా ఈ గరుడ పురాణం బుక్స్‌లో గాని, ఆటిలో గాని చాలా ఉన్నాయి. అవి కాకుండా కొన్ని వెబ్‌సైట్‌లో అట్లా కొన్ని చూసాం. వాటి బట్టి అన్ని తప్పులు అన్నీ రాసి ఒక 25 రకాల శిక్షల్ని మొత్తం చూపెడుతుందన్నమాట. సో ఇప్పుడు యమధర్మరాజు ఇచ్చే వాయిస్‌లో ఒక 2 లీడ్ పాయింట్స్ అంటే ఏం లేదండి. అంటే ఇక్కడ యమలోకంలో ఎవరికైనా శిక్ష తప్పదు. ఎంతటి వాళ్ళకైనా శిక్ష తప్పదని అతను మన పాత సినిమాలో ఉన్న డైలాగ్‌ని ఒకటి రిపీట్ చేస్తారన్నమాట. అక్కడ చెప్తుంటారు. అక్కడ మిగతా వాళ్ళందరూ భయంతో చూస్తుంటారన్నమాట. ఓకే. ఈ గరుడ పురాణం, మైథాలజీ పైన కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ చూసి ఏడవటం గ్యారంటీ అనిపిస్తోంది నాకు. అంటే రియలైజేషన్ అనేది మనిషిలో ఒక రావాలని మీ ప్రయత్నం. ఒక్కసారి మామూలుగా ఉన్న లైఫ్ నుంచి ఒక్కసారి బయటికి తొంగి చూస్తే ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి రిపీట్ అవుతుంది అందరికీ. ఒకసారి రియలైజ్ అవుతారు. సో అంటే ఈ భోగాలు, ఈ సుఖాలు ఇవన్నిటిలో ఎంత అందంగా మనం అనుకుంటున్నాం, కానీ ఇది కాదు, మనం తప్పులు అంటే అవినీతి, అంటే ఒక మనిషి సుఖం కోసం వాళ్ళ లావిష్ లైఫ్ కోసం ఇంకొకరిని హింసించడం, ఇంకొకరిని బాధ పెట్టడం వల్ల ఈ పెయిన్ మనం అక్కడ అనుభవించాల్సి వస్తుంది అన్నది. అవునండి, అవును. అది కాన్సెప్ట్ అండి. ఇదంతా చక్కగా ఒక షెల్టర్లో మొత్తం అంతా ఫస్ట్ యమధర్మరాజుని చూస్తారు. అతని డైలాగ్స్ అవి వింటారు. అక్కడి నుంచి వెనక్కి నుంచి మొత్తం అంతా ఈ స్టోరీలోకి వెళ్తారు అనమాట. చూసుకుని లాస్ట్లోని స్వర్గం వస్తుంది. స్వర్గం చూసుకుని బయటకు వస్తారు అనమాట. అమ్మాయి అనిపిస్తుంది. అక్కడ చాలామంది ఈ ఎన్టీఆర్ వీళ్ళందరూ, రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు. అబ్దుల్ కలాం వీళ్ళందరినీ కూడా దానిలో పెడతామన్నమాట. వాళ్ళందరూ చూసుకుని బయటకు వస్తారు. ఇలా జరిగింది, ఇలా ఉంది. తల్లిదండ్రులు బాగా చూసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కామన్ పీపుల్. అలాగా ఎంతో బాగా మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని ఆడ పెడతామన్నమాట. ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అని అదండి. జనవరి 1 నుంచి మోస్ట్లీ అనుకుంటున్నాం. కాస్త అటు ఇటుగా ఓపెన్ అవుతుందండి. మళ్ళీ మనమే డేట్ కూడా రివీల్ చేయొచ్చు. అవునండి. సో రియల్లీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. రోబోటిక్ ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా ఒక మనుషుల్ని చూసినంత ఫీలింగ్ వస్తుంది. సో దీనికి ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుందండి పబ్లిక్ లో బాగా. అంటే బాగుంటుందండి కాన్సెప్ట్ వాల్యుబుల్ అయితే. ఆ తర్వాత టెక్నాలజికల్ వాల్యూ ఇస్తారు. కాన్సెప్ట్ అనేది ఎట్లా ఉపయోగిస్తున్నారు మీరు? ఏ అంటే ఎక్కువ ఉపయోగించట్లేదండి. దీనిలో అంత ఇది చూపించడానికి లేదు. జస్ట్ కాన్సెప్ట్ మాట్లాడేటట్టు మాత్రమే పెడుతున్నాం. తర్వాత ఇంకా ఇది ఇంకా ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ చేయాలి. ఓకే. సో ఇది అండి, ఇంకెక్కువ మాట్లాడాలంటే ముందు ఇక్కడ భయపడకుండా ఉండాలన్నట్టుంది. ఒక్కసారి మనం ఫీల్డ్లోనికి వెళ్తే కనుక 100% చెప్పొచ్చు. ఒకటే థీమ్. ఈ కాన్సెప్ట్ మర్చిపోయాం. జనరల్గా నరకం అనేటప్పటికి రంపాల కోత అని అంటారు కదా. రంపం ఇది ఇలా కోస్తుంటారు. అటు ఇటు మరుగుజ్జులు ఉంటారు. మధ్యలో ఒక అతను పడుకుని ఉంటాడు. అతన్ని కోస్తుంటారు అనమాట. అతను నెప్పుతో కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. చేతులు కట్టేసి ఆడ చేస్తుంటారు అనమాట. అది కాన్సెప్ట్. ఇది బండరాయి మీద పడుకోబెట్టి చేస్తుంటారు అనమాట. ఇందులో కొంతమంది మరుగుజ్జు రాక్షసులు కూడా ఉన్నారు. అది పాత సినిమాల్లో చూపించినట్టుగానే కొద్దిగా అలాగా కొన్ని తీసుకున్నాం కాన్సెప్ట్. కాదు, ఇది మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? చూస్తేనే ఇంతలా భయంగా ఉంది రవిచంద్ర గారు. అంటే ఇది అక్కడ చూసారా ముళ్ళ కంపలతో ఎలా మొత్తం ఒక మనిషికి ఎంత లాంటి శిక్ష పడుతుందో కూడా మనం చూడొచ్చు. చెప్పండి. ఇది 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 చూపించు అనిల్. ఇది లేదు, ఇది తలకిందులుగా ఒక మనిషిని ముందు వేలాడదీస్తూ ఇతను రోబోటిక్స్ లో ఇలా కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఇలాగా సో వీటి ఇంకా యాక్షన్ మూమెంట్స్ అయిపోయి లోపల ఇంకా కనెక్షన్స్ ఇవ్వడమే. ఇప్పుడు తల కిందగా వేలబడి ఉంటాడు అనమాట. కింద నిప్పులు వేడి నీళ్ళు వేసేసి ఉంటుంది అనమాట. అలా ఎంత కొట్టుకోవడం అనమాట అన్నట్టు. ఇవి ఈ రాక్షసులు అంటే పిల్లల్ని భయం పెట్టేటట్లుగా చిన్నపిల్లల నుంచి ఊరికే ఒరే నువ్వు చాక్లెట్ తింటే బూచి వచ్చేస్తుంది అది కాదు, అసలు తప్పులు చేస్తూ ఉంటే అబద్ధాలు చెప్పే పిల్లలు, చిన్నపిల్లలు ఒక ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళ చుట్టూరు వీళ్ళు ముగ్గురు రాక్షసులు ఉంటారు అనమాట. అది భయం పడుతుంటారు. అది కాన్సెప్ట్. పిశాచాల మధ్యన పిల్లలు అనమాట. పిల్లల్లోకి పిశాచాలతో భయంపించడం అన్నట్టు. పిల్లలకి భయం పెట్టే పిశాచాలు అనమాట.
అట్లా. వెరీ నైస్ అండి. సో రియల్లీ గ్రేట్. మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అది ఒక వండర్ గానే అయిపోతుంది. సో జనాల్లోనికి ఒక థీమ్ అనేది చాలా అగ్రెసివ్గా తీసుకెళ్తారు. అంటే దాంట్లో మీ హార్డ్ వర్క్లో, మీ కమిట్మెంట్ ఎఫర్ట్స్లో వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. సో అందుకే వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వైజాగ్ అని ఎందుకు అన్నానంటే ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు. గతంలో కూడా లక్షల్లో జనాలు వీక్షించినటువంటి వీడియోస్ ఉన్నాయి. అది కూడా మాట్లాడే సాయిబాబా మాట్లాడుతుంటే నిజంగానే ఆ విగ్రహాన్ని, రోబోటిక్ విగ్రహాన్ని చూస్తే సాయిబాబాని ముట్టుకున్నంత ఫీలింగ్ ఆయన మాట్లాడుతుంటే ఆ ఫీల్ అయిన వాళ్ళు చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ యమలోకం కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక మార్పు తీసుకురావాలి అనేదానికి ఊరికే ఒరే నాన్న తప్పులు చేయకురా, నువ్వు మంచిగా ఉండరు అంటే ఎవరు వినరు కదా. ప్రాక్టికల్లోనికి కాస్త ఒక థీమ్లోనికి తీసుకువెళ్తే కొంతమందిలోనైనా మార్పు వస్తుంది అని ఒక ప్రయత్నం చేస్తున్నారు రవిచంద్ గారు. దానికోసమే తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, ఇంకొకరిని అమాయకుల్ని బాధ పెడితే, ఏ రంగంలోని వాళ్ళు కావచ్చు, రైతులు కష్టపడుతున్నారు, చాలా నిరుపేద వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ పనులు ఏమైనా చేయించుకోవటానికి ఎలా అయితే అవినీతికి పాల్పడి అవినీతికి అలవాటు పడినటువంటి అధికారుల వల్ల వాళ్ళు బాధితులుగా మారుతున్నారో అలాంటి ఒక ఆఫీసర్కి చిత్రగుప్తుడు ఇచ్చే చిట్టా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు యముడు కూడా శిక్ష వేసే కాన్సెప్ట్ కావచ్చు. ఒక మామగారు వృద్ధాప్యం అనేదే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందులోనూ ఆమె నరకానికి వస్తే కోడల్ని ఎలా హింస పెట్టింది అనే ఒక కాన్సెప్ట్, ఇవన్నీ మనిషి జీవితానికి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యేది. రెగ్యులర్ లైఫ్లో అనేక రంగాల్లో కావచ్చు, ప్రతి కుటుంబ వ్యవస్థలో ప్రతి మనిషి చేసే తప్పుని ఇదిగో మీరు ఇది తప్పు చేస్తున్నారు అని వేలెత్తి చూపడానికే ఈ రోబోటిక్ విగ్రహాలు అనమాట. ఇంకెంతకు మించి ఏమీ చెప్పలేము. ఎందుకంటే కొంతమందిలోనైనా ఒక మార్పు తీసుకురావాలి. తప్పులు చేస్తే, పాపాలు చేస్తే నరకలోకం ఎలా ఉంటుంది, నరక యాతన ఎలా ఉంటుంది అనేది చూపించడమే కాదు, మంచి చేస్తే ఆ స్వర్గం ఎలా ఉంటుందో చూపించే కాన్సెప్ట్ కూడా ఎండ్ అవుతూ మనమైతే బయటకు రావడానికి పూర్తిగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో డేట్ ఎప్పుడు అనేది కూడా మరొకసారి వీడియో చేద్దాం. పూర్తిగా ఇది వర్క్ స్టైల్లో ఉంది. ఆల్రెడీ మనం యూనిట్కి వచ్చి చూపిస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో ఎగ్జిబిషన్స్లో చూసేటప్పుడు ఓహో ఇంతే కదా అనుకుంటాం. కాదు, ఇది చాలా ఉంటుంది, చాలా కష్టపడాలి. ప్రతి థీమ్ అవుట్పుట్ బాగా వచ్చే వరకు చాలా శ్రమిస్తుంటారు, చాలా కేర్ తీసుకొని యూనిట్ టీం అంతా కూడా ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. రియల్లీ ఇంకొకసారి చెప్తున్నాం, గ్రేట్ జాబ్ అండి. ఇదిగోండి యమధర్మరాజు గారు కూడా రెడీ అయిపోతున్నారు. ఘోరమైన తప్పులు చేస్తే అలా వేయించేయడానికి ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఖచ్చితంగా మనుషుల్లో ఒక మార్పు తీసుకురావాలి. మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ గిఫ్ట్ మనకి యమధర్మరాజు గారు ఏమి ఇవ్వబోతున్నారు అనేది ఈ స్పెషల్ థీమ్ అనమాట. రవి గారు ఎంత హైట్ ఇది? ఇది హైట్ 8 feet అండి. 8 feet. గంభీరంగా ఉండడానికి పెద్ద సైజ్ చేసాం. మొత్తం సభలోనే పెద్ద వాయిస్కి సరిపడేటట్టుగా ఉండేట్టుగా మన ఫేస్ ఫీచర్స్ ఏమో కైకాల సత్యనారాయణ గారి ఫేస్ కొద్దిగా అప్పట్లో ఎక్కువ యముడు పాత్ర పోషించారు కదా, దానిలో ఉన్నట్టుగానే ఆ డైలాగ్స్ అవి చెప్పబోతున్నాం. నెక్స్ట్ ఏమో చిత్రగుప్తుడేమో అల్లు రామలింగి వాయిస్ ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా మొత్తం అంతా రెడీ చేస్తున్నాం. వాయిస్ ఇస్తున్నామండి మొత్తం అంతా. ఇది చాలా వెయిట్ ఉందండి కదా. అవునండి, అవును, చాలా హెవీగా ప్లాన్ చేసాం. అవునండి, అవును, అవును. ఇది ఇది కళాయి. ఈ కళాయిలో మనుషులు వేయిస్తారు అనమాట. కింద మంటలు వస్తుంటారు, వేయిస్తుంటారు. రాబందులు అవి కూడా చేసాం. కొన్ని ఎద్దు తలలు కూడా ఉన్నాయి. మొత్తం అంతా ఈ కాన్సెప్ట్లోనే భాగమే దాన్ని. సో యమలోకం కాన్సెప్ట్తో భయపెట్టబోతున్నారా? భయపెడుతూ మనుషుల్లో ఉన్న తప్పుల్ని కరెక్ట్ చేయబోతున్నారా? కరెక్ట్ చేయడం కదండి, కాన్సెప్ట్ చెప్తున్నాం. ఈ కాన్సెప్ట్ పాతదే, అదే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అంతే. ఈ కాన్సెప్ట్ అందరు చూసి అర్థం చేసుకుని కాస్త అందరికీ ఉపయోగపడేటట్లుగా, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతికి వస్తుందని అనుకుంటున్నాను. సో దాదాపు 70 విగ్రహాల వరకు తయారు చేశారు. ఈ థీము, కాస్ట్యూమ్స్ అవి ఇంకా అన్ని చాలా ఉన్నాయి. ఎంత బడ్జెట్ పెడుతున్నారు? పెద్ద పెద్ద పిల్లర్స్ కూడా వస్తున్నాయి సభలోకి ఉండడానికి. మొత్తం అంతా డెకరేటివ్గా మొత్తం అంతా రెడీ అవుతుంది. మొత్తం ఎంత బడ్జెట్ అండి? సుమారుగా 1.2 CR అండి.
అది మొత్తం అంతా ప్లాన్ చేసి చేస్తున్నాం. మరి కానీ మీలో టాలెంట్ ఉంది, సూపర్ టాలెంట్, అది వి యాక్సెప్టెడ్. ఎందుకంటే ప్రీవియస్ ప్రాజెక్ట్లో చూసాం. కానీ సర్వీస్ కూడా వేలల్లో లక్షల్లో బాగా ఇదైతే వేరే లెక్క ఉంటుంది. బట్ ఒక మనుషుల్లో ఒక రియలైజేషన్ తీసుకురావడానికి, ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయడానికి 1.2 CR అంటే చాలా ఎక్కువ కదా. అంటే ఈ కాన్సెప్ట్ అలా అనుకున్నామండి మేము, ఇంకా తక్కువలో అవుతుంది అనుకున్నాం. కానీ చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా పెద్ద పెద్ద స్తంభాలు, 16 అడుగు స్తంభాలు అన్నీ రెడీ చేసాం. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి అలా యాడ్ అవుతూ వస్తున్నాయి. ఇందులో రోబోటిక్స్ కూడా ఉంది కదండి, అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మాకు బాగా తెలిసిన సబ్జెక్టు. అది రోబోటిక్స్ ఉంటేనే కొద్దిగా బాగుంటుంది, కదులుతుంటే విగ్రహాలు బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నాం కదా. దానివల్ల బడ్జెట్ అలా పెరిగిపోయిందండి. ఈ రోబోటిక్ విగ్రహాల తయారీలో మెటీరియల్స్ కానీ మిగతా ఏవైనా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అంటే బయట నుంచి తెచ్చుకోవడం వల్ల అంత ఉంటుందా కాస్ట్ అది? అవునండి, అంటే బయట నుంచి తీసుకురావడం, బయట నుంచి అబ్రాడ్ నుంచి రప్పించాలి. మళ్ళీ ఇక్కడ ట్యాక్సెస్ ఉంటాయి, కస్టమ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, ఈ కొరియర్ ఛార్జెస్ కానీ అవి ఎక్కువ ఉంటాయి. అక్కడ 100 రూపీస్ పెట్టి అక్కడ మనం తీసుకున్నామంటే ఇక్కడికి వచ్చేసరికి 250 రూపీస్ అయిపోతుంది కస్టమ్స్ డ్యూటీతో వాటితోనే. వీటిని వర్క్ చేయడానికి టెక్నికల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటారు ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ పే చేయాలి. ఇట్లా అంతా ఎక్కువ అవుతుంటుందన్నమాట. సో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ రవిచంద్ర గారు, మీ అందరికీ తెలుసు, మాట్లాడే సాయిబాబా, అలానే రోబోటిక్ విగ్రహాన్ని తయారు చేసి అందరికీ కనెక్ట్ అయ్యారు. తర్వాత తల్లి ఒక బిడ్డకు ప్రసవం చేయాలి అంటే, ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలంటే ఒక కన్న తల్లికి ఎలాంటి పునర్జన్మ, ఆ సమయంలో ఆమె ఆ నొప్పుల బాధ, నరక యాతన ఎలా అనుభవిస్తోంది అందరికీ తెలియజెప్పాలనే ఒక మరొక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇప్పుడు 1.2 CR బడ్జెట్తో, భారీ బడ్జెటే ఇది యాక్చువల్లీ. ఈ బడ్జెట్తో జనవరిలో వైజాగ్ బేస్గా ఒక న్యూ థీమ్ని అయితే తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో రకమైన సర్వీస్ చేస్తారు. అయితే నాకున్న ఆర్ట్తో, నా టీం వర్క్తో నేనైతే ఈ యమలోకం, అంటే ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు, యమపురి లేదా యమలోకం, ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం ద్వారా అసలు పాపాలు చేస్తే ఎవరైనా కావచ్చు, అది ఏ వర్గం వాళ్ళైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూస్తున్నారు కదా, యమధర్మరాజు ముందు ఏ తప్పులు చేసిన వాడైనా ఒక్కటే, సమానమే. సో దానికి తగినటువంటి శిక్షలు ఎలా ఉండబోతున్నాయి, మనుషుల్లో మార్పు వస్తే ఎంత అద్భుతమైన స్వర్గంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా రెగ్యులర్ లైఫ్లో మనుషులు వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, వాళ్ళ మనుగడలో కావచ్చు, మరొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చి ఒక పెద్ద చెప్పాలంటే చాలా అగ్రెసివ్ వర్క్తో వెళ్తున్నారు మీరు. భారీ కాన్సెప్టే ఇది. నిజంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కాదు, ఆలోచింపచేసే విధంగా ఈ కాన్సెప్ట్ అయితే ఉండబోతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు